ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది సినారీ అవుట్లైన్ అండ్ మనం ఎలా చేస్తుంది దీన్ని మన ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ లో. ఓకే, సినారీ అవుట్లైన్ అనేది కామన్ గాని ఎందుకు సినారీ అవుట్లైన్ ఇస్తాం? డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్ ని అచీవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. డేటా డ్రివెన్ ఏం కోసం చేస్తుంది? ఇట్ ఈస్ బేసికలీ మనకి ఎలా అంటే ఎక్సెల్ లో సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ పెట్టేసి మల్టిపుల్ సెట్ ఆఫ్ డేటాతో ఒక సేమ్ సినారియోని మల్టిపుల్ టైం ఫర్ లూప్ లాగా రన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దాన్ని యూజ్ చేయాలంటే డేటా డ్రివెన్ లో ఏంటంటే ప్రతిసారి మనము ఆ ఎక్సెల్ షీట్ ని రీడ్ చేయాలి అండ్ ఎంటైర్ థింగ్ వీ నీడ్ టు కీప్ ఇట్ అరే అండ్ ఒక్క వన్ బై వన్ వాల్యూని లెంత్ తీసుకొని దాని ద్వారా ఫర్ లూప్ ద్వారా ఒక్కొక్క వాల్యూని రీడ్ చేస్తూ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, బట్ కుకుంబర్లో అలా కాదు. సినారీ అవుట్లైన్ వాడామంటే అది ఏం చేస్తుందంటే అది ఫర్ లూప్ ఆటోమేటిక్గా అదే ఓన్ గా రన్ చేస్తూ వస్తుంది. మనం ఎన్ని వాల్యూస్ పెడితే అన్ని వాల్యూస్. ఓకే, ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాం. ఫైల్ సినా సినారియో అవుట్లైన్ డాట్ ఆ ఫ్యూచర్. ఓకే, ఇది మన ఫ్యూచర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సినా సారీ ఇది ఫ్యూచర్. ఫ్యూచర్ వచ్చేసరికి చెకింగ్ సినారియో అవుట్లైన్ టెస్ట్ కేస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు సినారియో అవుట్లైన్. ఓకే, వెరిఫైయింగ్ లాగిన్ విత్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, అండ్ సిమిలర్ ఫార్మాట్ మనకి ఇదే దాంట్లో మనకి ఏవైతే ఉన్నాయో దీన్ని కాపీ చేసుకుంటాం, పేస్ట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని నేను ఫార్మాట్ డాక్యుమెంట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ యూఆర్ఎల్ ఉంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను బేసిక్గా వ్యాలిడ్ యూజర్ నేమ్ యాజ్ అని చెప్పేసి సంథింగ్ ఒకటి ఇస్తాము అండ్ పాస్వర్డ్ యాజ్ అని చెప్పి ఇక్కడ ఒకటి వాల్యూ ఇస్తాం. ఓకే, అండ్ మనకు బేసిక్గా ఎప్పుడు కూడా సినారీ అవుట్లైన్ ఏమిటితో ఫాలో అవుతుందంటే ఎగ్జాంపుల్. ఏమిటితో? ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ ద్వారా ఇది ఫాలో అవుతుంది. ఓకే, ఇక్కడ నేను వచ్చేసరికి ఇక్కడ నేను యూజర్ నేమ్ అని ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసరికి పాస్వర్డ్. ఓకే, అండ్ మన యూజర్ నేమ్ ఏం పెట్టాము లాస్ట్ దాంట్లో? మెర్క్యూరీ. ఓకే, ఓకే, ఇది మన ఎగ్జాంపుల్కి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనం ఈ ఏదైతే హెడర్స్ పెట్టాం కదా ఎగ్జాంపుల్కి, అండ్ ఇక్కడ తీసుకుని వచ్చేసి డబల్ కొటేషన్ లోపల లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ప్రొవైడ్ చేసి వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సిమిలర్ ఫార్మ్ అండ్ పాస్వర్డ్ కూడా అనమాట. లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ అండ్ మనకి ఇన్సైడ్ మన పాస్వర్డ్. ఓకే, అండ్ దీని ఫార్మాట్ అండ్ డాక్యుమెంటేషన్ చూస్తే మనకు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లోకి వచ్చింది. ఓకే, చూసారా మనకు 100% పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మనకి క్లిక్ చేస్తే మనకు స్టెప్ డెఫినేషన్ అనేది దీనికి లేదు. కాబట్టి మనం దీన్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయొచ్చు? ఇది నేను కాపీ చేసుకుంటున్నా. ఓకే, లాగిన్ స్టెప్ డెఫినేషన్ అనేది మనకు సరిపోతుంది. ఓకే, అండ్ ఇది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కాపీ చేసుకుని డౌన్ చేస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత సినారీ అవుట్లైన్ లోకి వచ్చేసి ఇది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు డబుల్ కొటేషన్స్ లో ఏదైతే ఉందో మన డబుల్ కొటేషన్ లో మనం ఏదైతే పెట్టామో దీన్ని మనము మన ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే రీడ్ చేయాలిగా. ఎలా రీడ్ చేస్తాం మరి అంటే జస్ట్ ఈ డబుల్ కొటేషన్ ఉన్న దాన్ని తీసేసి టూ కర్లీ బ్రేసెస్ పెట్టేసి స్ట్రింగ్ స్మాల్ లెటర్ ఎస్ అనేది స్మాల్ లెటర్ దీన్ని పేస్ట్ చేస్తాం. ఓకే, సిమిలర్ ఫార్మాట్ ఇక్కడ కూడా అలాగే చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇవి టూ పారామీటర్ వాల్యూస్ కింద రిప్రజెంట్ చేస్తుంది అండ్ రియల్ టైం వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ ఫంక్షన్ లోపల వచ్చేసరికి మనం వాల్యూ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. ఏం వాల్యూ? యూజర్ నేమ్ ఒకటి అండ్ పాస్వర్డ్ ఒకటి.
ఇవి రెండు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్. ఓకే, ఈ యూజర్ నేమ్ తీసుకుని వచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేస్తాం, పాస్వర్డ్ వచ్చి డౌన్ ప్రజెంట్ చేస్తాం. ఈ రెండు కూడా దాంట్లో ఉన్న టేబుల్లో ఉన్న వాల్యూస్ని పేస్ట్ చేసుకొని ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ మంత్ సక్సెస్ఫుల్గా ప్రొవైడ్ చేసాం. ఓకే, నా జస్ట్ మనకి రీరన్ చేస్తాం. ఓకే, మనకు ఓన్లీ ఫర్ సినారీ అవుట్లైన్ రన్ అవ్వాలంటే ఇక్కడ స్టార్ ప్లేస్లో మన ఫైల్ మాత్రమే ప్రజెంట్ చేస్తాం, సినారీ అవుట్లైన్ డాట్ ఫీచర్స్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇది ఓన్లీ ఫర్ సినారీ అవుట్లైన్ రన్ చేయడానికి. ఓకే, ఇది చూడండి మనకు మెక్వరీ ఓపెన్ అయ్యింది అండ్ టైం అవుట్ అని వచ్చింది. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాము. ఒక్కొక్కసారి టైం అవుట్స్ కూడా ఒక్కొక్కసారి ఇష్యూ క్రియేట్ చేస్తే మళ్ళీ రన్ చేస్తున్నాం. మనకి ప్రాపర్గా రన్ అయినా మళ్ళీ ఏదో ఒక ఇష్యూ చూపిస్తుంది. చూడండి మనకు 100% సక్సెస్ అయింది. ఓకే, అండ్ ఇలా మనకు సినారీ అవుట్లైన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకు ప్రాపర్గా చూసుకున్నామంటే మనకు ప్రతిదీ కూడా ఆ, మనకి స్టెప్ బై స్టెప్ అది పాస్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీకు ఇంకా ఇక్కడ ఓన్లీ ఫర్ స్టార్స్ ఉన్నాయి, మరి నాకు మిగతావన్నీ లేవు అనుకుంటే దానికి సంబంధించి కూడా ఒక కాన్ఫిగరేషన్ ఉందన్నమాట. ఆ కాన్ఫిగరేషన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ప్రతి స్టెప్స్ మనకు విజిబిలిటీలోకి వస్తాయి. ఏ ఏ స్టెప్స్ మనం వాడాము, ఏం వాడలేదు, అండ్ మనకి ఇంకేమన్నా స్టెప్స్ ఎలా ఏమైనా మిస్ అవుతున్నాయా, అండ్ ఎగ్జిక్యూట్ అయిన స్టెప్స్ అన్ని కూడా మనకు కనపడాలనుకుంటే దానికోసం అంటే ఒక సపరేట్ ఒక సెటప్ అనేది ఉందన్నమాట. అది ఏంటి ఎలా చేస్తాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో సెషన్స్లో చూపిస్తాను. ఓకే, ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు లేదా మనకు పర్ఫెక్ట్గా వాడామా లేదా అనేది. కరెక్టా? నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మనకి ఇది స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అందుకోసం మనకు, లేకపోతే ఇక్కడ 2 టైమ్స్ ఓపెన్ అవుతుందా లేదా కూడా చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. అది మర్చిపోయా, అది క్లోజ్ చేద్దాం అనుకున్నాను, గుర్తొచ్చింది. రన్ చేస్తాం, ఇది ట్వైస్ రన్ అవుతుంది. ఓకే, అయిపోయిందా, మళ్ళీ ఓపెన్ అవుతుంది. చూడండి సెకండ్ టైం మనకు సమ్ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, బట్ అయితే 100% మనకు ఇది సక్సెస్ అవుతుంది బికాస్ ఆఫ్ మనకు ఇష్యూ విత్ కుకీస్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నా కూడా మీకు 2 సినారియోస్ గాట్ పాస్డ్ అండ్ 6 స్టెప్స్ గాట్ పాస్డ్ అని వస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి 6 అనే దాన్ని మనము కౌంట్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.